వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టడం అనేది భారతీయ రైల్వేలను ఆధునికించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంలో ఒక భాగం. 1000 నుండి 1500 కిలోమీటర్ల వరకు రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను రూపొందించారు. దీనివల్ల ప్రయాణికులు రాత్రికి రైలెక్కి తెల్లవారేసరికి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ రైళ్లలో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. సస్పెన్షన్ సిస్టమ్, దీని బోగీలను పూర్తిగా కొత్త పద్ధతిలో రూపొందించారు. దీనివల్ల ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. క్లస్టర్, కోచ్లను అనుసంధానించే క్లస్టర్స్ సెమీ ఆటోమేటెడ్ డిజైన్తో ఉన్నాయి. ఇవి రైలు కదిలేటప్పుడు లేదా ఆగేటప్పుడు ప్రయాణికులకు ఎలాంటి కుదుపులు కలగకుండా చూస్తాయి. డ్రైవర్ క్యాబిన్, డ్రైవర్ల సౌకర్యార్థం క్యాబిన్ ను ఎర్గోనామిక్ పద్ధతిలో డిజైన్ చేశారు. భద్రత, ఈ రైళ్లలో సీసీటీవీ కెమెరాలు మరియు రైలు ప్రమాదాలను అరికట్టే కవచ్ వ్యవస్థను ముందే ట్రైన్లో అమర్చారు. కోచ్ డిజైన్, సీట్లు, బెర్తలు మరియు పైకి ఎక్కడానికి ఉపయోగించే నిచ్చెనలను ఎర్గోనామిక్ పద్ధతిలో చాలా సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. మరుగుదొడ్లు మరియు ప్యాంట్రీ, నీటి వృధాను తగ్గించేలా టాయిలెట్లను మరియు ఆధునిక సదుపాయాలతో కూడిన కొత్త ప్యాంట్రీని ఏర్పాటు చేశారు. సిబ్బంది కోసం ప్రత్యేక సదుపాయం, రైళ్లలో పనిచేసే క్లీనింగ్ మరియు క్యాటరింగ్ సిబ్బందికి కూడా విడిగా బెర్తలను కేటాయించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలు మొదటి సర్వీస్ గౌహతి నుండి కలకత్తా మధ్య ప్రారంభం కానుంది. మధ్య తరగతి మరియు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా వందే భారత్ రైలు ప్రయాణాన్ని అందించాలనేదే తమ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.